హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో మాత్రం కురుస్తున్నటువంటి వర్షాలు, మరికొన్ని వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత 2 రోజులుగా చెప్తూ వస్తున్న విధంగానే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతున్నప్పటికీ రాత్రి సమయంలో హీట్ వేవ్ కారణంగా అక్కడక్కడ చిరుజల్లు, అదే విధంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం దాదాపుగా మధ్య తెలంగాణ, అదే విధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరొక 2 రోజుల పాటు రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు, తేలికపాటి జల్లులు ఉండే అవకాశం ఉంది. కూకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, బాచుపల్లి, ప్రగతి నగర్, ఖట్కేసర్ వంటి ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదు కాగా, ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా చిరుజల్లులు నమోదు కానున్నాయి. ఉత్తర కోస్తా, అదే విధంగా యానం మీదుగా విస్తరించే ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలి దుమ్ములు మాత్రం గంటకి 70 కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉంది. ఈదురుగాలు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయి. ఎటువంటి వర్షాలు కురవు. ఇది